మనతో పాటు కొంతమంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. గత నెలన్నర క్రితం వాళ్ళ ఏదైతే స్ట్రీట్ వెండర్కి సంబంధించి వాళ్ళ షాపులన్నీ హైదరాబాద్ సిపి ఆదేశాలతో జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ మొత్తం తొలగించారు. ఇప్పుడు మా బతుకులు రోడ్డు మీద పడ్డాయని చెప్పేసి తెలంగాణ వరకు కేటీఆర్ని కలవడానికి వచ్చారు. అసలు కేటీఆర్ని కలిసి వాళ్ళు ఏం చెప్పారు ఏంటని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఏంటి మీ బిజినెస్లు ఏంటి? అసలు చాలామంది ఉన్నారు కదా. మేము స్ట్రీట్ వెండర్స్ అండి. తార్నాకట్టు మెట్టుగూడ రూట్లో రోడ్డుకి ఇరువైపులా బిజినెస్ చేసుకునే వాళ్ళం. బిజినెస్ అంటే పెద్ద బిజినెస్ ఏం కాదు. ఏదో ఒక బుట్టల పనులు పెట్టుకొని ఓ 4 బట్టలు అమ్ముకొని పొద్దున 12 గంటల నుంచి 3:30 వరకు ఓ డేక్షన్ ఇంత అన్నం తీసుకొచ్చి ఓ టేబుల్ పైన పెట్టుకొని అమ్ముకొని వెళ్ళిపోయే వాళ్ళం తప్ప గోడలు కట్టి పట్టాలు కట్టి చేసేటోళ్ళం ఏం కాదు. స్ట్రీట్ వెండర్లు అందరం కలిసి గత 13 సంవత్సరాల నుంచి మేము రోడ్డుకి ఇరువైపులా బిజినెస్ చేసుకుంటున్నామే. ఈ బిజినెస్ చేసే వాళ్ళందరినీ స్ట్రీట్ వెండర్గా గుర్తించేసి కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళకు గుర్తింపు కార్డ్స్ ఇవ్వాలి జిహెచ్ఎంసీ నుంచి అని గుర్తింపు కార్డులు ఇప్పించేసి దాన్ని వెండింగ్ జోన్గా చేయించేసి బీమాస్ ద్వారా ₹1,00,000 లోన్ యూనియన్ బ్యాంక్లో లోన్లు ఇప్పించేసి ఆ బీమాస్ బండ్లు కూడా ఇప్పించేసినారు. దానికి పొద్దున 7 నుంచి నైట్ 11 గంటల వరకు పర్మిషన్ ఉంది. అయినా దానికి అది ఏమైందో తెలియదు. వాళ్ళు మనకు పిండి సప్లై చేయాలా చేయలేదు. ఆ విషయం అయితే ఆడికి పెండింగ్ పడ్డది. ఆ స్ట్రీట్ వెండర్ ఐడి కార్డులు గుర్తింపు కార్డులతోని మాకు బ్యాంకులు ఇచ్చిన లోన్లతోని మేము దాన్ని లోన్లు తీసుకున్నాడు కట్టుకున్నాడు చేసుకుంటూ వస్తున్నాం. దీన్ని వెండింగ్ జోన్ చేసిరు కాబట్టి మాకు ఇప్పటివరకు కూడా ఎలాంటి ఇబ్బంది రాలా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మాకు ఇబ్బంది ఎవరు పెట్టలేదు. కాకపోతే ఏంటంటే ఎప్పుడన్నా కొత్త సీఐ గారు మారినప్పుడు మాత్రం ఒక 2 రోజులు బంద్ చేస్తారు. ట్రాఫిక్ సీఐ గారు బంద్ చేపిస్తే కూడా పజ్జన దగ్గరికి వెళ్ళి అన్న పరిస్థితి ఏదంటే ఫోన్ చేసి చెప్పేది, మళ్ళీ ఓకే అయిపోయేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అది లేదు. సిపి గారు ఆర్డర్ ఉన్నది ఈ రోడ్డు మీద పెట్టేది లేదని చెప్పేసి 45 రోజుల కిందట తీపిచ్చేసినారు సార్. ఆ తీపిచ్చిన తర్వాత మా దాంట్లో మా స్ట్రీట్ వెండర్ ఫుడ్ 62 సంవత్సరాల సిహెచ్ లలిత అని ఆమె వరంగల్లో ఉండే. ఈ విషయం తెలియగానే 3 రోజుల తర్వాత చనిపోయింది హార్ట్ అటాక్తోని. మాకు తగిన న్యాయం కావాలని చెప్పేసి కేటీఆర్ గారు సార్ దగ్గరికి వచ్చినాం. మా మేడం కార్పొరేటర్ గారు తీసుకొని వస్తే మేడం కల్పించినారు. సార్ కూడా ఏమన్నారు, సానుకూలంగా స్పందించినారు. ఈ విషయం నేను సిపి గారితో మాట్లాడి మీకు ప్రాబ్లం సాల్వ్ చేస్తాను అని చెప్పినారు సార్. అంటే ఏంటి ట్రాఫిక్ ఇబ్బందులు వల్ల అని చెప్పారా? దేనికి షాపులు తీసేసే కారణం ఏంటి? అసలు ఆఫీసులు అడిగితే ఏం చెప్పారు? ఆఫీసర్లను అడిగితే మాకు సిపి గారి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, మేము మిమ్మల్ని తీపిస్తున్నాము. సార్ దేనికి సార్, మేము అందరం ఫుట్పాత్ పైనే ఉంటాం కదా, కింద కూడా కాదు ఉండేది అని అంటే మాకు అవన్నీ చెప్పొద్దు, మాకు ఆర్డర్స్ వచ్చినాయి, మిమ్మల్ని తీపిస్తున్నాము అనేసి తీపిచ్చారు సార్. 100 నుంచి 150 కుటుంబాలు సార్ దగ్గర. అంటే 100 నుంచి 150 కుటుంబాలు అంటే పక్కపక్కన ఉండేటోళ్ళం కాదు, దూరమే. ఈ నుంచి దాదాపు ఒక 600 నుంచి 700 మీటర్ల వరకు ఉంటుంది సార్. కిలోమీటర్ లోపు ఉన్న ఇంతవరకు ఉన్నది. ఈ కిలోమీటర్ వరకు ఉన్నది కూడా అంబర్ జోనే, గ్రీన్ జోనే. ఇది దీంట్లో బిజినెస్ చేసుకోవచ్చు. జిహెచ్ఎంసీ ఐడి కార్డు ఇచ్చినారు. అన్ని రకాలుగా వాళ్ళే వచ్చి కూడా అది వెడ్డింగ్ జోన్ చేసిపోయింది కూడా జిహెచ్ఎంసీ అధికారులే. దానికి సంబంధించేసి జోనల్ కమిషనర్ గారు కిరణ్ కుమార్ సార్ను 2 సార్లు కలవడం జరిగింది. సార్ ఏం చేశారంటే 9వ తారీఖు వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలది ప్రజాపాలనకు సంబంధించేసి ఏదో ఉజ్జరోత్సవాలు జరుగుతున్నాయి, ఇప్పుడు వీలు కాదు, అది అయిపోయిన తర్వాత మీకు మీటింగ్ పెట్టిస్తా అని చెప్పినారు సార్. ఏసీబీ గారితో సిఐ గారితో. అది కూడా ఇప్పటిదాకా ఏం కాలేదు సార్. ఈ రోజు కూడా పొద్దున పోయినా నేను. ప్రజావాణి నడుస్తుంది తప్ప టీవీసీ మీటింగ్ అని చెప్పి ఇప్పటిదాకా పెట్టలే. మనతో పాటు కొంతమంది మహిళా వ్యాపారులు ఉన్నారు. మేడం మీరు ఏం బిజినెస్ చేస్తారు? అసలు మీ బిజినెస్ ఏంటి అసలు? మేము రోడ్ సైడ్ అన్నం అమ్ముతాం సార్. మేము పెట్టబడి 10 సంవత్సరాలు అవుతుంది. ఇంత ముందుకైతే ఏ ప్రాబ్లం లేదు సార్. మాకు ఇంత ముందుకు స్ట్రీట్ వెండర్స్గా గుర్తించి సార్ ఉన్నప్పుడే మాకు కార్డ్స్ ఇచ్చిర్రు, ఐడి కార్డ్స్. ముద్ర లోన్ కింద బండ్లు ఇచ్చిర్రు. అవి నెలకు 3,500 కట్టాలి. మరి ఈ బిజినెస్లు బంద్ అయిపోయినాయి. మాకు ఇంట్లో నడవడమే చాలా కష్టం అవుతుంది సార్. మా ఆయనకి హెల్త్ బాగుండదు, ఫిట్స్ వస్తుంది. ఆయన మెడిసిన్ కూడా నాకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే అందరినీ కలుస్తున్నాం కానీ ఎక్కడ పోయినా ప్రయోజనం లేదు సార్. ఇంతకుముందుకు సార్ దగ్గరకు వస్తేనే, మేడం దగ్గరకు వస్తే మాకు పని అయింది. అందుకే సార్ దగ్గరకు వచ్చినాము. మాకు తగిన న్యాయం కావాలి సార్. మాకు పూట గడవడమే ఇబ్బందిగా ఉన్నది. కిరాయి ఇండ్లలో ఉంటాము, పిల్లల ఫీజులు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. అందరం ఆడోళ్ళమే సార్. రోడ్డు మీద ఒక 2 గంటలు కష్టపడతాం అంతే. మాకేం జాబులు లేవు, ఏం సొంతం ఇండ్లు లేవు. మేము రోజు కష్టం చేసుకుంటేనే మాకు తినడానికి వస్తాయి సాయంత్రానికి. అలాంటిది ఇప్పుడు నెల 15 రోజుల నుండి చాలా ఇబ్బంది అవుతుంది. అప్పులు తెచ్చుకొని తింటున్నాము. మమ్మల్ని కొంచెం గుర్తించాలి సార్. ప్రజాపాలన అంటున్నారు కానీ ఎక్కడ ప్రజాపాలన అయితే కనిపిస్తలేదు సార్. అవును సార్. ఆల్టర్నేటివ్ ఏమైనా చూపెట్టారా మీకు? వేరే కాడ బిజినెస్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఈ ప్లేస్ ఏమైనా చూపెట్టి ఇక్కడ ఏమైనా డిస్టర్బ్ చేసారా, లేకపోతే నైట్ లేకపోతే వచ్చేసి తీసేసారా? ఎట్లా? నైట్గా సార్, పొద్దుననే సార్. మేము 12 గంటలకు పెడతాము. 12:30కు రాగానే సార్ వాళ్ళు వచ్చిర్రు, మీరు పెట్టొద్దమ్మా తీయాలి అని అంటే, ఎందుకు సార్ అంటే మాకు పైనుండి ఆర్డరు అని అంటున్నారు. ఇంకా అక్కడికి పోయి నిల్చొని కూడా నిలవడానికి ఇస్తలేరు సార్ మమ్మల్ని. ఇంకా వేరే దగ్గర చూపించడం కూడా లేదు సార్. ఒక 10 మంది పోలీసులు వచ్చిర్రు సార్. అందరూ తీసేయండి అనగానే మధ్యలోనే సగం అన్నం తీసుకొని వెళ్ళిపోయినాం సార్ మేము. అట్లా ఆ రోజు ఒక్కరోజన్నా అమ్ముకొని ఇచ్చినా మాకు బాగుండేది. అట్లా ఆ విధంగా మేము ప్రిపేర్ చేసుకొని పోయినాయి కూడా మాకు వేస్ట్ అయిపోయినాయి సార్. అది కొంచెమన్నా కనికరము అనేది లేదు. అదే సార్ మా బాధ.
మరి ప్రజాపాలన అంటారు, ఇందిరమ రాజ్యం అంటారు, ఇదంతా ఇందిరమ రాజ్యం కావచ్చు, మరి అందుకే కావచ్చు మరి తీసేసారు. లేదు సార్, ప్రజాపాలన అంటే ప్రజల కోసం ఆలోచించాలి కదా సార్. మేము అందరి దగ్గరికి పోయినాం, అందరు విఐపీల దగ్గరికి పోయినాం సార్. కాంగ్రెస్ మంత్రులు కలిసినాం సార్. పొన్నం ప్రభాకర్ సార్ని కలిసినాము, జూపల్లి సార్ని కలిసినాము, కోదండరెడ్డి సార్ని కలిసినాము, అందరినీ తీన్మార్ మల్లన్న సార్ని కలిసినాము, పొన్నం ప్రభాకర్ సార్. ఎంతమంది ఉంటారు మొత్తం మీరు ఆ ఏరియాకి సంబంధించి ఎంతమంది ఉంటారు? ఇప్పుడు మీ ఒక్క దగ్గరనే కాదు, హైదరాబాద్లో మొత్తం ఎక్కడ ఫుట్పాత్ మీద బిజినెస్ చేయదు, ఎందుకంటే హైకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి. ఫుట్పాత్లు అంటే నడవడానికి, బిజినెస్ చేయడానికి కాదు. సో అందుకే హైకోర్టు డైరెక్షన్స్ వల్ల కూడా గవర్నమెంట్ చేస్తుంది. కాకపోతే మీరు ఎంతమంది ఉన్నారు? ఒకవేళ చేస్తే మీకు ఏమైనా ఆల్టర్నేట్ చూపెట్టి చేస్తే బాగుండు, బట్ ఆల్టర్నేట్ ఏం చూపెట్టలే అంటున్నారు కదా మీరు. ఇప్పుడు ఎట్లా ఉంది కుటుంబం పరిస్థితి? నెల 1.5 మంత్ అవుతుంది అంటున్నారు దగ్గర దగ్గర. చాలా కష్టం అవుతున్నది సార్. కష్టం అవుతుందని మేము అందరి దగ్గరికి వెళ్తున్నాం, కానీ మా బాధ మా గోస పట్టించుకునేటోళ్ళే లేరు. మాట్లాడతాం అని అంటున్నారు, పేపర్స్ తీసుకుంటున్నారు, కానీ ఏం మాట్లాడట్లేరు. ఎవరి దగ్గరికి వెళ్ళిన పేపర్ మాత్రం తీసుకుంటున్నారు, కానీ ప్రయోజనం అయితే ఏం లేదు. ఇప్పుడు అందరి దగ్గరికి వెళుతున్నాము, సెక్రటేరియలో అన్ని దగ్గరికి వెళ్ళినాము, ఏ సార్ నుండి అయితే ఏం లేదు. కోమటిరెడ్డి సార్ని కూడా కలిసినాము, అక్కడికి వెళ్ళలేదు. మీరేం చేస్తారు? మేము కూడా ఫుడ్డేనండి, ఫుడ్డే అమ్ముతాము. అసలు రోజు ఫుడ్ అమ్మితే మీరు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలు పని చేస్తారు? ఎన్ని గంటలు పని చేస్తే మీకు ఎంత మిగులుతుంది? మేము 2 గంటలు 3 గంటలు చేస్తాం అంతే. 3 గంటలు ఒక 5-6 కిలోలు అన్నం తెచ్చుకొని ఫుడ్ మీద అమ్ముకుంటాం, ఆ రోడ్డు మీద. ఇంట్లోనే చేసుకొని వస్తాం. మన ఆటో వాళ్ళు వీళ్ళు వస్తారు, తక్కువ రేటుకు పెడతాం అన్నం. ఎంత అంటే అంత పెడతాము, తక్కువ రేట్ అండి. చాలా చికెన్ బోటి అది పెడతాము. గరీబ్ వాళ్ళు వస్తారు, ఒక్కొక్కరు పైసలు లేవంట కూడా 2-3 అన్నం పెడతాము. మరీ ఘోరంగా చేసి ఆ రోజు అన్నం తింటుంటే ఆటో వాళ్ళ కాడ కూడా గుంజి పట్టా తీసి మొత్తం నిలబెట్టి ఆటోలు ఎక్కించారండి. మా అన్నం ఇవ్వలేదు. పోలీసు వాళ్ళకి దండం పెట్టినాం కూడా అన్నం కావాలని. మరి ఈ అన్నం ఏం చేయాలంటే ఇంటికి పోయి తినండి అని అన్నారు. ఆ రోజు ఘోరంగా చేసిర్రు. 5 కిలోల అన్నం అట్లనే తీసుకొని పోయినా. చాలా ఘోరం చేస్తుండ్రండి. మాకు న్యాయం చేయాలి మీరే. అది నమస్తే సార్. ఉల్లిగడ్డ అమ్ముతాం. అప్పుడు 30,000ది మాల్ తెచ్చి వచ్చినాం సార్. అది అమ్మలే మేము. మొత్తం మా పైసలు లాస్ అయిపోయింది. ఏం అమ్మలే. మేము అందరు కూరగాయలే అమ్ముతాం. మా ఆయన హ్యాండిక్యాప్, మా బిడ్డ హ్యాండిక్యాప్. నేను కష్టపడి తినబెట్టాలి నేను. ఎట్లనే మా ఇల్లు నడుస్తుంది సార్. ఇంత కూరగాయలు మేము పెట్టుకుంటాం సార్. అది ట్రాఫిక్ వాళ్ళే మాకు ఇబ్బంది పెడుతుంది సార్. ఎవ్వరికి కాదు, మనకే. వీళ్ళు ఒక్కటే చెప్తుంది, పాడది వాళ్ళు మొత్తం ఈ జమీన్ ఈ జగాలు మొత్తం కబ్జా చేస్తుందా అని చెప్తుంది సార్. మేము ఎందుకు కబ్జా చేస్తాం సార్? ఆ రోడ్డు ఏం వస్తుంది సార్? మాకు కబ్జా చేస్తే ఏం రాదు సార్. మన రోడ్ పైన మీ ఇల్లు ఉంది, అన్నీ ఉంది సార్. కానీ ఇగో హ్యాండిక్యాప్, ఇగో హ్యాండిక్యాప్ ఇది పాప హ్యాండిక్యాప్. ఇప్పుడు పరిస్థితి మంచి లేకుంటే ఇంటికి తీసుకువచ్చినాం సార్. మంచి లేవు, పాప కొంచెం సీరియస్ ఉందా అని చెప్పింది. ఇప్పుడు మంచినే ఉంది. మేము ఇట్లా చేస్తున్నాం సార్. మేము అందరు బతకాలి సార్. అదే ఒకటి మా ఉంది, ఇట్లా ఉంది సార్ మాది పరిస్థితి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. మాకు కష్టం అయితే చాలా ఉంది. మా కూతురు కూడా హ్యాండిక్యాప్ ఉంది. 20 days మేము నీలోఫర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేసి వచ్చినాము ఇంటికి. మళ్ళీ ఇంట్లో తినడానికి. మీరు ఏ బిజినెస్ చేస్తారు? ఎంత అంటే పొద్దు నుంచి కష్టపడితే మీకు వచ్చేది ఎంత అసలు? 500-600 వస్తాయి సార్. అంతకంటే ఎక్కువ ఏం రాదు మాకు. కష్టపడితేనే అవుతుంది, కష్టపడకపోతే ఏం కాదు. హస్బెండ్ వైఫ్ ఇద్దరం వెళ్తాం. మేము కూరగాయలు బిజినెస్ చేస్తాము. ఆ కూరగాయలు అమ్ముతేనే మా ఇల్లు నడుస్తుంది. పువ్వులు, కూరగాయలు ఏదన్నా కానీ అమ్ముతేనే మా ఇల్లు నడుస్తుంది, లేకపోతే నడవదు సార్. ఇప్పుడు ఏం చేయట్లేదు. 2 నెలల నుంచి మేము ఇంట్లోనే ఉన్నాము. మా పరిస్థితి చాలా బాగాలేదు. ఆ రెంట్ కూడా కట్టలేక వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమంటున్నారు. మళ్ళీ మా దగ్గర అడ్వాన్స్ కట్టడానికి కూడా డబ్బులు లేవు. మేము ఎక్కడ వెళ్ళాలి? ఏం చెప్తారు ముఖ్యమంత్రి సార్కి? ఏం చెప్తారు మీ బాధ గురించి ముఖ్యమంత్రి సార్కి చెప్తారు? మాకు న్యాయం చేయాలి సార్. మాకు బండిలు పెట్టుకొని మాకు అమ్ముకొని ఇస్తే, ఒక 2-4 గంటలన్నా మాకు అమ్ముకొని ఇస్తే ఆ బిజినెస్ చేసుకుంటే మా ఇల్లు నడుస్తాయి సార్. అంతే. అంటే మన ట్రాఫిక్ జామ్ అవుతుందా? బాగా జనాలకు ఏమైనా ఇబ్బంది అవుతుందా మీరు పెట్టే షాపుల వల్ల? పోలీసులు మరి అదే చెప్తున్నారు కదా, అదే చెప్తున్నా అని చెప్తున్నారు కదా. ట్రాఫిక్ జామ్ అయితే అవ్వట్లేదు సార్. ట్రాఫిక్ జామ్ అయితేనైతే మేమే వెళ్ళిపోతాము, అట్లా ఏమి ఉండము. ట్రాఫిక్ జామ్ కాకుండా కానీ మాకు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అస్సలు ఆగనివ్వట్లేరు. మాకు అక్కడ ఆ ఫుట్పాత్ మీద అమ్ముకున్నా కానీ తీసి పాడేస్తున్నారు. మాకు పైన నుంచి ఆర్డర్ వచ్చింది పెట్టొద్దు అంటే మేము ఎక్కడ వెళ్ళాలి సార్? మాకు బిజినెస్ చేస్తేనే నడుస్తుంది. ఎక్కడ అమ్ముకోవాలి? మీరు ఏమైనా ప్లేస్ చూపెట్టండి, ఆఫీసర్ని అడిగిరా వాళ్ళని? ఏమైనా ప్లేస్ చూపెట్టండి, అక్కడ అమ్ముకుంటాం, ఇక్కడ కాకపోతే అని అడిగినాం సార్. గల్లీలో పోయి అమ్ముకోమన్నారు. ఆ గల్లీలో పెట్టినా కానీ గల్లీలో కూడా అమ్ముకొని ఇస్తలేరు మాకు. ఆడికెళ్ళి కూడా ఎలగొడుతున్నారు.
పైన నుంచి ఆర్డర్ వచ్చింది, మాకు మీ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, మాకు తిట్లు పడుతున్నాము మేము, మీరేమన్నా మాకు డబ్బులు ఇస్తుండ్రా లేకుంటే మాకు జీతం ఇస్తుండ్రా, మీ గురించి మేము తిట్లు పడడానికి అనేసి వాళ్ళు అంటున్నారు. మరి వాళ్ళు చూసుకుంటే మేము ఎట్లా సార్, మా కడుపు తిప్పలకి మేము ఎక్కడ వెళ్ళాలి? మా పిల్లలకు చూస్తే మా పిల్లలు పరిస్థితి 2 నెలల నుంచి జాబ్ అది బిజినెస్ లేదు కదా, మరి ఇంట్లో పరిస్థితి ఎట్లున్నాయి? స్కూల్ ఫీజులో లేకపోతే సార్ స్కూల్ ఫీజు లేదు. ఇప్పుడు పిల్లలకి ట్యూషన్కి వెళ్ళి కూడా ఇప్పుడు పంపించేసి 1 వీక్ అవుతుంది. స్కూల్కి వెళ్ళి పంపించేసిండ్రు, మేము ఫీజు కట్టకుండా. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చి ఇంట్లోనే ఉన్నారు. ఏం డబ్బులు కూడా లేవు. పక్కన దగ్గర అడిగినా కానీ వాళ్ళు కూడా బిజినెస్ లేదు, ఏం లేదు, మేము ఎట్లా ఇవ్వాలి అనేసి ఇచ్చే వాళ్ళు కూడా అంటున్నారు. అట్లా మరి ఎట్లా అవుతుంది మాది? మాకు ఒక 4 గంటలు కూడా మాకు బిజినెస్ చేయని ఇస్తే చాలు సార్, మా ఇల్లు నడిచినా చాలు. ఇంత రెంట్ కట్టుకొని మా తల్లిదండ్రులు మాకు చదివియాలి కాబట్టి మేము ఇట్లా అమ్ముకొని మేము బతుకుతున్నాం సార్. మా పిల్లలు కూడా అదే పరిస్థితిలో ఉండాలంటే మాకు కాదు. గవర్నమెంట్ స్కూల్ అన్నా కానీ ఇంట్లో అయితే వంట అయితే చేయాలి కదా సార్, వంట కూడా లేకుండా అవుతుంది. మాకు చాలా కష్టం అవుతుంది. లోన్ అప్పులు అయితే చాలా ఉన్నాయి సార్. అప్పులు తీయలేక అప్పులోళ్ళు వచ్చి ఇంటి మీద కూర్చుంటున్నారు. రెంట్ వాళ్ళు చూస్తేనేమో ఇట్లా వేరే వాళ్ళు వస్తుండ్రు, డబ్బులు ఆడుకుంటా మీరు ఇల్లు ఖాళీ చేయండి అని చాలా అంటున్నారు. మరి ఏం చేయాలి ఏంది మాది అస్సలు అర్థం అవ్వట్లేదు సార్ మాకు. మేము పప్పాయ అమ్ముతాం సార్ ఫుట్పాత్ మీద. మాకు అమ్మనిస్తలేరు సార్, నెల రోజుల సంది అమ్మనిస్తలేరు సార్. వస్తురు బండి వేసుకొస్తురు, అక్కడే గుంజుకొని పోతురు సార్. మాకు అమ్మనిస్తలేరు సార్. ఎట్లయినా దయచేసి మాకు అమ్మేటట్టుగా చేయండి సార్. సార్ మాకు పూట గడుస్తలేదు సార్, కిరాయి ఉండేటోళ్ళం సార్. పిల్లలకు స్కూల్ పైసలు కడతలేం సార్. అప్పులలో కూడా పైసలు ఇస్తలేరు సార్. ఇళ్ళకు బిజినెస్ లేదని పైసలు కూడా ఇస్తలేరు సార్. ఎట్లయినా దయచేసి మాకు సాయం చేయండి సార్, మాకు అమ్మేటట్టుగా చేయండి సార్, న్యాయం చేయండి సాर। कुछ नहीं, किसको भी कुछ ज़्यादा नहीं बोल रहे। हमारा इतना गरीबों का एक दिन का चूल्हा जलने का दुकान बंद कर तो हम जीना कैसा? गरीब लोग बोले तो ये पूरे फुटपाथ पे करके खाने का एक दिन का, एक दिन में बेचना। कांग्रेस लोगों पे कोई भी हेल्प नहीं कर रहा, सबके पास जा के आए तो भी कोई हेल्प नहीं कर रहा। आज नहीं अम्मा कल लगाते, कल नहीं अम्मा परसों बोल रहे, ऐसा बोल के दिना ढकल रहे साहब। हमारे को करना तो 2 दिन 15 दिन कितने दिन रखेंगे? एक बच्चों का मेरा ऑपरेशन हुआ है, 2 बेटियों का ऑपरेशन हुआ है, भंडी लेके रोड पे करके खा रहे तो वो भी नहीं करके खा रहे। हाथ के हाथ में से भंडा छिना ले रहे, तरकारियाँ छिना ले रहे, फेंक दे रहे उधर उधर। पुलिस वाले रह के हमारे गरीबों को क्या परिस्थिति करने वाले? वो तो नायम करो साहब, बड़े साहब के पास आए, उन तो अभी नायम करना हमारे को। तरकारी बेचने वाले छे हम लोग। ఖచ్చితంగా మాకు ఏదైనా ఆల్టర్నేట్ చూపెడితే బాగుండు। ఒకవేళ ట్రాఫిక్ సమస్యలు వస్తాయని చెప్పేసి చెప్తున్నారు, ఓకే, దానికి సంబంధించి ఆ పోలీసులు కావాలనే చేస్తున్నారు। ఖచ్చితంగా ఏదైతే సిపి ఆదేశాలు ఉన్నాయని చెప్పేసి పోలీసులు కావాలని మాపై దౌర్జన్యం చేస్తున్నారు। కనీసం ఆ రోజు తెచ్చుకున్న ఫుడ్ కూడా అమ్మనివ్వట్లేదు। ఆ రోజు కూడా చాలా దౌర్జన్యంగా చేసి మొత్తం ఆ షాపులకు సంబంధించి ఏదైతే మేము టెంపరీగా వేసుకుంటామో ఆ సామాన్లన్నీ తీసుకోవడం చాలా వరకు మేము లాస్ అవుతున్నాం। ఇప్పటికీ పిల్లల ఫీజులు కట్టలేక పిల్లల్ని కూడా ఆ స్కూల్స్ మాన్పించాల్సిన పరిస్థితి। దాదాపు మిత్తిలకు తీసుకొచ్చి 5%, 10% మిత్తిలకు తీసుకొచ్చి బిజినెస్ చేసుకునే వాళ్ళం। ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది। ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఏదైతే ప్రజాపాలన అని చెప్తున్నాడో ఇది మాత్రం ఖచ్చితంగా ప్రజాపాలన కాదు। ఎందుకంటే ప్రజలకు సంబంధించి మంచి పాలన ఉండాలి కానీ బట్ ప్రజల్ని ఇలా ఇబ్బంది పెట్టడం ఇదైతే ఖచ్చితంగా ప్రజాపాలన కాదు। ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ మాకు న్యాయం చేయాలి। మాకు ఎక్కడో చోట ఆల్టర్నేట్ చూపెట్టి కనీసం మాకు అక్కడ అమ్ముకునే విధంగానే మాకు ఏమన్నా ఏర్పాటు చేయాలి। ఎందుకంటే జిహెచ్ఎంసీ గతంలో ఉన్నప్పుడు కూడా మాకు అన్ని ఐడి కార్డ్స్ ఇచ్చింది, లోన్లు ఇచ్చింది, గవర్నమెంటే అమ్ముకొని, గతంలో ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ అమ్ముకోమని మాకు అన్ని రకాలుగా ఫెసిలిటీస్ కల్పించింది। బట్ ఏదైతే ఈ 2 నెలల నుంచి అయితే ఫుట్పాత్ల మీద ఎలాంటి బిజినెస్ చేయొద్దని చెప్పేసి పోలీసులు చాలా దౌర్జన్యంగా వివరిస్తున్నారు। ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని చెప్పేసి స్ట్రీట్ వెండర్స్ చెప్తున్న పరిస్థితి। వీడియో జర్నలిస్ట్ కర్ణాకర్తో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్।